ఏదో ఒక మీటింగ్లో రోజాని కనుక ఉమారెడ్డి వచ్చి ఆయన తిట్టమంటున్నాడు, తిట్టు చంద్రబాబు. వీళ్ళు కేవలం జగన్ నిలబెట్టిన బొమ్మలు ఇవి, ఒక రోబోల్లాగా. వాళ్ళ డ్యూటీ బూతులు మాట్లాడడం మాత్రమే. రవి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొచ్చు చెబుతాడు. పట్టణంలో తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతా ఇస్తాను నా కొడక. మీలాగా జీవు నెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా? మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు. ఈ భాషలో మీరు తిట్టాలి అని స్లిప్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఆ సంస్కారం ఉంటే 5 సంవత్సరాలు ఈ బూత్ పంచాంగం నడవదు కదా. అందుకేనే మీరు చాలా ఘాటైన హెడ్డింగ్ పెట్టారు మన మీ జమీన్ రైతులో. అది ఘాటైన హెడ్డింగ్ ఏం కాదు. ఏమంటే అది మన అనాదిగా మనకు వస్తుండే ఒక నానుడు. అది జగన్ పరిపాలనలో చాలా సాధారణమైన విషయం. ఇటువంటి దాడులు జరగకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా రాజకీయాల్లో మేధావి వర్గం ఎక్కడుంది? ఆ చట్టం పరిధిలో ఇటువంటి ఎదవల్ని ఎట్లా పనిష్మెంట్ చేయాలి? ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక కుర్ర కొంక సినిమాలో వాడికి ఏదో స్టార్ అని టైటిల్ కూడా పెట్టేసుకున్నాడు. బూతులతో ఒక పాట పాడాడు, బూతులతోనే. ఆ రోజు జగన్ కూడా అదే చెప్పాడు, కార్యకర్తలకి బీపీ పెరగదా అన్నాడు. రాహుల్ గాంధీ కంటే పెద్దోళ్ళు ఏం కాదు కదా, రాహుల్ గాంధీకి శిక్ష పడింది కదా. అవునండి. కార్యకర్తల సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఏ అంశం మీద కూడా ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేయడం లేదు. తెలుగుదేశం పద్ధతికి, పోకడికి పూర్తి విరుద్ధంగా నడుస్తుంది కదా తెలుగుదేశం పార్టీ. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.